ఈ ప్రపంచంలో ఉన్నది నువ్వు ఒక్కదానివే. అసలైన లగ్జరీ ఎక్కడ ఉంది, అసలైన ఆనందం ఎక్కడ ఉంది అనుకుంటే అది ప్రకృతిలోనే ఉంది. ఒక పక్కన ఒకటి ఎన్నో అడవులు, ఎన్నో వృక్షాలు, పక్కనే ఎంతో గ్రీనరీగా ఉండే ప్రకృతి భగవంతుడు సృష్టించాడు. మనుషులు మాత్రం పక్కనే ఉంటే ఒకరితో ఒకరు కొట్లాటే. మనిషి తనతో తానే ఘర్షణ, కొట్లాట లేకుండా ఉండలేకపోతున్నాడు. తనలోనే అనేక నెగిటివ్ థాట్స్ వస్తూనే ఉన్నాయి. ప్రకృతిలో ఎంతో అందం ఉంది. ఎన్ని మొక్కలు ఎవరు నాటారు? ఈ ప్రకృతి అంతా ఎవరు సృష్టించారు? ఆ భగవంతుడే. మనిషి మైండ్ మాత్రం ఈర్ష్యాద్వేషాలతో, కోపంతో, పరచింతనతో, పక్కన వాళ్ళ మీద ద్వేషంతోనే బ్రతుకుతున్నాడు. ఎవరేమైనా అనని, నీ మనసులో ఏ అలజడి ఉందో లేదో చెక్ చేసుకో. బుద్ధుడు తన తండ్రి తిడుతున్నప్పుడు కూడా స్థిరంగా చూస్తున్నాడు. తన మనసులో ఏం జరుగుతుందో, తిట్లో ఏముందో అని కాదు. ఆ తిట్లు నన్ను తిడుతున్నారు అన్న భావన లేదు. నువ్వు కూడా అటువంటి స్థితిని పొందాలి. నిన్ను చూసి వారవలేక ఎదుటి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. నువ్వు సకల ఆభరణాలు, సంపద దిగవేసిన తృప్తి చెందక జనం నిన్ను తిడుతూనే ఉంటారు. వాళ్ళ నోరు వాళ్ళ ఇష్టం. ఎవరైతే నిశ్చలంగా ఉంటారో వారికి ప్రశాంతత లభిస్తుంది. ఎవరైనా ఈడియట్ అన్నారా? నువ్వు మాత్రం అవునో కాదో నువ్వు చెక్ చేసుకో. ఆ మాట పట్టుకోవద్దు. నువ్వు అదే కాదా చెక్ చేసుకో. ఒకవేళ అదే అయితే రియాక్ట్ అవ్వు. అది కాలేదు అనుకో, నవ్వి ఊరుకో. అంటే స్పందనకు ప్రతిస్పందన ఉంటేనే ఆ వ్యక్తి ఆడిపోసుకుంటాడు. నువ్వు ఏదైనా రియాక్ట్ అవ్వలేదు, ఏ వ్యక్తి అయినా జీవితాంతం నిన్ను ఆడిపోసుకోలేడు. అంటూ మనసు అనగారిపోతుంది. చుట్టుపక్కల వాళ్ళు నిన్ను ఇన్సల్ట్ చేస్తున్నారు అంటే అది నీ చేతిలో లేదు. దానికి ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ లేదు. స్థిరంగా ఉండటమే, నీ మనసు బాధపడకుండా ఉండటమే నీ చేతిలో ఉంటుంది. ఇప్పుడు 100 గంటల్లో నువ్వు ఎంతసేపు ప్రశాంతంగా ఉన్నావో చెక్ చేసుకో. అనేవాళ్ళు అనని, నువ్వు చూస్తూ ఉండు, స్థిరంగా చూడు. దీనికి సొల్యూషన్ లేదనమాట. ఎదుటి వ్యక్తి ఎలా ప్రవర్తిస్తాడు అనేది మనం చెప్పలేము. వాళ్ళ మనసులో ఏముందో చెప్పలేము. ఇక్కడ ఉన్నది నీ పని నువ్వు చేసుకోవటానికి. అనవసర విషయాల్లో కాలు వృధా చేసుకోవద్దు. ఒక నెగిటివ్ థాట్ ఎవరి మనసులో మైండ్లో ఫీడ్ అయిన తర్వాత ఆ మైండ్ ఆటోమేటిక్గా మాటలు వస్తూనే ఉంటాయి, అంటూనే ఉంటారు. దాన్ని ఆపటం నీ వల్ల